మోటివేషన్ అనే ఆంగ్ల పదం మూవర్ అనే లాటిన్ పదం నుంచి గ్రహించబడినది. మూవర్ అంటే కదలిక లేదా చలనం, టు మూవ్. సాధారణంగా అభ్యసనానికి ప్రేరణ మోటివేషన్ అనేది ఒక రాచబాట. సో మోటివేషన్ ఈజ్ రాయల్ రూట్ టు లెర్నింగ్. ఒక విద్యార్థి ఆనందం కోసం, సంతోషం కోసం ఒక కృత్యాన్ని ఇష్టపడి నేర్చుకుంటే అంతర్గత ప్రేరణ. కొన్ని సందర్భాలలో కుటుంబంలో కానీ, పాఠశాలలో కానీ ఇచ్చే బహుమతుల వల్ల దండన అవాయిడ్ చేయడం, టు అవాయిడ్ పనిష్మెంట్. కొన్ని సందర్భాలలో విద్యార్థులు కొన్ని పనులు చేస్తుంటారు. ఉదాహరణకు మరి దండన అవాయిడ్ చేయడం కోసం హోంవర్క్ చేయడం అనేది బహిర్గత ప్రేరణ. అమెరికా దేశానికి చెందిన మెక్లిలాండ్ మరియు అట్కిన్సన్ సాధన ప్రేరణ, అచీవ్మెంట్ మోటివేషన్ అనే ఒక భావన ప్రతిపాదించారు. తనకు లేని ఒక లక్ష్యాన్ని, ఒక గోల్ను ఎంచుకొని ఆ లక్ష్యం దిశలో, ఆ గోల్ దిశలో ఎప్పటికప్పుడు వ్యక్తి తనను తాను ప్రేరేపించుకుంటే అది సాధనా ప్రేరణ. ఆ లక్ష్యం ఒక జాబ్ కావచ్చు, ఒక పవర్ కావచ్చు, సమాజంలో ఒక స్టేటస్ కావచ్చు. ఉదాహరణకు రాజకీయ నాయకుల యొక్క అధికారం కావచ్చు, వ్యాపారవేత్తల యొక్క సంపాదన కావచ్చు, సివిల్స్ పోటీ పరీక్షలకు, డిఎస్సి పోటీ పరీక్షలకు, గ్రూప్స్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తి యొక్క మొదటి ర్యాంక్ అనేది ఒక లక్ష్యం కావచ్చు. సో ఇక్కడ ప్రేరణ మూడు రకాలు: అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ, సాధనా ప్రేరణ. చాలా సింపుల్. అంతరంగము నుండి అభిరుచితో వచ్చేది, ఇంట్రెస్ట్తో వచ్చేది అంతర్గత ప్రేరణ. షార్ట్ కట్, ఐ ఫర్ ఇంట్రెస్ట్. అంతర్గత ప్రేరణ అంటే అభిరుచితో వచ్చేది, ఇంట్రెస్ట్తో వచ్చేది. బహిర్గత ప్రేరణ, బాహ్య కారకాలు. ఏంటి ఆ బాహ్య కారకాలు? అది బహుమతి కావచ్చు, పొగడ్త కావచ్చు, దండన కావచ్చు, నింద కావచ్చు. ఈ బాహ్య కారకాల వల్ల వచ్చేది బహిర్గత ప్రేరణ. సాధనా ప్రేరణ, ఒకటి సాధించాలి. ఏమిటది? తనకు లేని లక్ష్యం, తనకు లేని గమ్యాన్ని సాధించాలి. సో అచీవ్మెంట్ మోటివేషన్ అనేది ఒక లక్ష్యంతో కూడుకున్నది. అంతర్గత ప్రేరణకు, సాధనా ప్రేరణకు మధ్య ఉండే డిఫరెన్స్ ఏంటంటే, సంతోషం కోసం, ఆనందం కోసం ఒక కృత్యాన్ని ఇష్టపడి చేస్తే అంతర్గత ప్రేరణ. ఒక లక్ష్య సాధన దిశలో వ్యక్తి తనను తాను ప్రేరేపించుకుంటే సాధనా ప్రేరణ. సో ప్రేరణ నిజానికి మూడు రకాలు. 4వ ఆప్షన్ ఎలిమినేట్ చేయండి. ఇప్పుడు ప్రశ్న చదవండి. రాజు పంచతంత్రంలోని ఒక కథను చదివి సంతోషించాడు. చదవడం వల్ల కలిగిన ఆహ్లాదం వల్ల అతను రకరకాల ఇతివృత్తాల కథల పుస్తకాలు చదివి ఆనందించాడు. కీవర్డ్ ఇక్కడ ఆనందించడం కోసం. ఇక్కడ రాజు ప్రేరణ మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు, అది అంతర్గత ప్రేరణ. రాజు రీడ్ ఏ స్టోరీ ఫ్రమ్ పంచతంత్ర అండ్ ఫెల్ట్ హ్యాపీ. బికాస్ ఆఫ్ ద ఎంజాయ్మెంట్ he had from reading, he continued to read story books on various themes and enjoyed. Here Raju's motivation is intrinsic motivation.